నమస్తే. నేను మీ వెంకట్. రైతు భరోసా విడుదల. రెండో విడత రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల అంటే ఏప్రిల్ 15వ తేదీలోపు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ విడుదల చేయబోతా ఉంది. మిత్రులారా, మన ఏవిఎం తెలుగు ఛానల్‌ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోను ప్రతి ఒక్కరు లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మనందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్రంలోని రైతు భరోసా రూపంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎకరం లోపు అంటే ఎకరానికి 6,000 చొప్పున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు దాదాపుగా 75 లక్షల మందికి రైతు భరోసాను వేయడం జరిగింది. అంటే భూ యజమానులకు. అది ఎకరం లోపు అంటే ఒక రైతుకు ఎంత భూమి ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క రైతుకు ఎకరం లోపు వచ్చే అటువంటి రైతు భరోసాను ఎకరాన 6,000 చొప్పున అందరికీ అకౌంట్లలో వేయడం జరిగింది. అయితే ఇది 5 ఎకరాల లోపు, అంటే ఈ నెల ఏప్రిల్ 15వ తేదీలోపు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి 5 ఎకరాల లోపు అందరికీ వేయబోతా ఉన్నారు. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి దాదాపు అందరికీ రైతుల అకౌంట్లలో ఈ నెల 15వ తేదీలోపు అందరి అకౌంట్లలో ఈ రాష్ట్ర ప్రభుత్వము నిధులను విడుదల చేయబోతా ఉందని అధికారుల నుంచి మాత్రం తెలుస్తూ ఉంది. వాస్తవంగా ఇప్పటికే కొంత ఆలస్యం అవుతున్న మాట వాస్తవమే. ఇది రైతులు కూడా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. చాలామంది రైతులు కూడా రైతు భరోసా కోసం రైతులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుంది, ఈ రెండో విడత రైతు భరోసాను రైతులకు ఎప్పుడు ఇస్తుంది, తమ అకౌంట్లలో ఎప్పుడు నిధులు డబ్బులు జమ అవుతాయని ఎదురు చూస్తూ ఉన్నారు. 1000 కళ్ళతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని కూడా ఆశతోటి కూడా ఎదురు చూస్తూ ఉన్నమాట వాస్తవమైన విషయం ఇది. అయితే ప్రభుత్వము కొంత నిధుల కొరతతోటి ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఎకరానికి 6,000 చొప్పున ఎంతమందికి భూమి ఉన్న రైతులు, భూమి యజమానులందరికీ కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఎకరం లోపు 6,000 చొప్పున ఖచ్చితంగా అందరికీ వేయడం జరిగింది. ఈ ఏప్రిల్ 15వ తేదీలోపు రెండో విడత రైతు భరోసాను కూడా పూర్తి స్థాయిలో విడుదల చేసే అవకాశం మాత్రం కనబడుతూ ఉంది ఇక్కడ. ఎందుకంటే 5 ఎకరాల లోపు అందరికీ కూడా ఎకరాన 6,000 చొప్పున, అంటే 5 ఎకరాల లోపు అందరికీ, అంటే ఎకరం డబ్బులు పడ్డాయి కాబట్టి మిగతా 4 ఎకరాల వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు 4 ఎకరాలు అంటే 4 × 6 24,000 రూపాయలను ప్రతి ఒక్క రైతుకు జమ అయ్యే అవకాశం ఈ నెల ఏప్రిల్ 15వ తేదీలోపు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయాలని మాత్రం ఆలోచిస్తూ ఉంది. ఆ రకంగా ముందుకు సాగుతూ ఉంది. వాస్తవంగా అలాంటి చర్యలు కూడా అధికారులకు కూడా ఆదేశాలు అందినట్టుగా కొంత కనబడుతూ ఉంది. వాస్తవంగా రైతులు మాత్రం చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే కొంత ఆలస్యమైన మాట వాస్తవమే. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం తొందరగా నిధులను విడుదల చేయాల్సిన అవసరం కూడా ఉంది వాస్తవంగా. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేస్తూ ఉంది. వందలాది ఎకరాలు, దాదాపు కొంతమంది పెట్టుబడిదారులకు కూడా ఒక్కొక్కరికి 30 ఎకరాలు, 40 ఎకరాలు, 50 ఎకరాలు, వందల ఎకరాలు ఉన్నటువంటి నాయకులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులంతా కూడా కొంతమంది పెట్టుబడిదారులు అందరూ కూడా ఈ రైతు భరోసా అనేది వస్తూ ఉంది కాబట్టి కొంత దీన్ని కట్ చేసే ఆలోచన కూడా కొంత చేస్తూ ఉన్నారు వాస్తవంగా ప్రభుత్వం కూడా. ఇది వాస్తవంగా కూడా కొంత చేయాల్సిందే ఇది. ఎందుకంటే పెట్టుబడిదారులకు వందల ఎకరాలు ఉన్న వాళ్ళకు ఈ పెట్టుబడి ఎందుకు ఇవ్వడం, ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. సరే, రైతులకు ఇవ్వాలి. నిజంగా వ్యవసాయం చేసుకొని జీవించేటువంటి వ్యవసాయదారులకు, ముఖ్యంగా రైతులకు మాత్రం తప్పకుండా ఈ పెట్టుబడి రూపంలో రైతు భరోసా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ పెట్టుబడిదారులకు, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు, వ్యాపారాలు చేసే వాళ్ళకు, పెద్ద పెద్ద వందలాది ఎకరాల భూమి ఉన్నటువంటి యజమానులకు మాత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు వాస్తవంగా. ఇది ప్రజల సొమ్మే కదా. ఇది ప్రభుత్వ ఖజానాను కాల్ చేసినట్టే కదా. ఉన్నోడికి ఎందుకండి? అన్ని వందల ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు వాస్తవంగా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? సరే, ఒక కొంత లిమిటు, అంటే ఈ ప్రభుత్వం కూడా కొంత లిమిట్ పెట్టాలి. దాదాపుగా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అనే ఒక ఆలోచన కట్ చేయాలి అక్కడి వరకే. అంటే దాదాపు ఒక 10 ఎకరాలకా, లేదా 15 ఎకరాలకా, లేదా 20 ఎకరాల లోపా అనేది ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. కాకపోతే ఒక ఏకాభిప్రాయం రావట్లేదు ఇక్కడ. అంటే కొంత ప్రభుత్వ అధికారుల నుంచి కానీ, ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తున్న మంత్రులు కానీ, ముఖ్యమంత్రి దగ్గర కానీ, ఇట్లా ముఖ్యమైనటువంటి నాయకుల మధ్య కొంత ఏకాభిప్రాయం రావట్లేదు. అంటే ఎన్ని ఎకరాల లోపు ఇది నిర్ణయం తీసుకోవాలి, అంటే ఎన్ని ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే ఇది వర్తింప చేయాలనేది మాత్రం కొంత
ఏకాభిప్రాయం అనేది రావట్లేదు. సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపై కొంచెం సుదీర్ఘంగా చర్చిస్తా ఉన్నారు. వాస్తవంగా నిజమైన రైతులకు, నిజమైన వ్యవసాయదారులకు మాత్రమే ఇది అందించాలి. పెట్టుబడిదారులకు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్టు కనబడతా ఉంది. ఏది ఏమైనప్పటికి కూడా వాస్తవంగా పెట్టుబడిదారులకు మాత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వందల ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఇది? నిజంగా వాస్తవమైన విషయమే గదా! ఇది ప్రజల సొమ్ము గదా! పేద ప్రజల సొమ్ము. ప్రజలంతా కష్టపడి చెమట చుక్కలను అరిచి ఆ పన్నుల రూపంలో కట్టేటువంటి ప్రభుత్వ శాఖకు, ప్రభుత్వ ఖజానాకు వచ్చేటువంటి బడ్జెట్ ఇదంతా. మన సొమ్ము ఇది. మన ప్రజల సొమ్ము ఇదంతా. వృధా చేయడం ఎందుకిది? ఉన్నోడికి వంచడం ఎందుకు ఇది నాకు అర్థం కాదు. ఏదైనా ఒక పేదవాడికి ఒక పేదరికంలో ఉన్నవారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంటది ప్రభుత్వ ఖజానా ద్వారా. అలాంటిది పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు, కొంతమంది మంత్రులకు, కొంతమంది ఎమ్మెల్యేలకు, పెద్ద పెద్ద నాయకులకు కొన్ని వందలాది ఎకరాల భూములుంటాయి గదా! ఫామ్ హౌజులుంటాయి గదా! గెస్ట్ హౌజులుంటాయి గదా! ఇది వాస్తవమైన విషయం గదా! మరి అలాంటి నాయకులకు, అలాంటి అధికారులకు మరి ఇవ్వాల్సిన అవసరం ఏముంది వాస్తవంగా? ఇదొక ఆలోచన చేస్తా ఉంది. మరి ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకొని దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం మాత్రం కనబడుతుంది వాస్తవంగా. మరి ఆ రకంగా కొంత చర్యలు చేసే అవకాశం కనబడతా ఉంది. ఏది ఏమైనప్పటికి గూడా సరే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడంలో కొంత జాప్యం అనేది ఉండకూడదు. ఆలస్యం చేయడం వల్ల ఇంకా నిజమైన రైతులు, నిజమైన వ్యవసాయదారులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. సరే మీరేదైనా కట్ చేసే విషయంలో ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకునే విషయంలో కొంత మీరు నిర్ణయం తొందరగా తీసుకోండి. లేదంటే ఇక్కడ నిజమైన రైతులు నిజంగా వ్యవసాయం చేసుకొని వ్యవసాయం మీద ఆధారపడి జీవించే రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు గదా! రైతు భరోసా అందక వాళ్ళకు. మరి పెట్టుబడిదారులను, వ్యాపారవేత్తలను, రాజకీయ నాయకులను, ప్రజాప్రతినిధులను చూసుకొని మీరు ఆపితే వందలాది ఎకరాలకు ఇవ్వద్దనే ఒక ఆలోచన మీకు నిజంగా ఉంటే అది మంచి నిర్ణయమే. అది స్వాగతిస్తున్నాం మేము గూడా. ప్రజలు కూడా స్వాగతిస్తారు. కానీ మరి నిజమైన వ్యవసాయదారులకు ఆపడం ఎందుకు? మరి నిజంగా వ్యవసాయం చేసుకొని పెట్టుబడి కోసం ఎదురు చూసేటువంటి రైతులకు ఇబ్బందవుతది గదా! మరి వారికి మాత్రం తప్పకుండా ప్రతి ఏటా ప్రతి పంటకు సరియైన సమయంలో, సరైన సందర్భంలో మరి కొంచెం పెట్టుబడి అంటే వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే వారికి ఇవ్వాలి. సరైన సమయంలో, సరైన సందర్భంలో ఇస్తేనే గదా! పెట్టుబడి సరిగా చేసుకొని పంట సరిగా పండే అవకాశం ఉంటది రైతుకు. వాస్తవమైన విషయమే గదా! మరి ఈ మాత్రం సోయి లేకుండా మరి ఎవరి పెట్టుబడిదారుల కోసం ఆలోచిస్తూ వాళ్ళని తీసేయాలా? వద్దా? వాళ్ళని ఉంచాలా? వద్దా? మరి వాళ్ళని కట్ చేయాలా? వద్దా? మరి వాళ్ళకి ఎన్ని ఎకరాల లోపు ఇవ్వాలి? 100 ఎకరాలకు ఇవ్వాలా? 50 ఎకరాలకు ఇవ్వాలా? 30 ఎకరాలకు ఇవ్వాలా? 20 ఎకరాలకు ఇవ్వాలా? 10 ఎకరాలకు ఇవ్వాలా? అని మీరు సుదీర్ఘంగా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటూ పోతే సమయం వృధా అవుతుంది. ఖజానా ఖాళీ అవుతుంది. రైతులేమో ఇబ్బంది పడతారు గదా! నిజమైన రైతులు నిజాయితీగా, నిజాయితీగా బ్రతికేటువంటి వ్యవసాయం మీద ఆధారపడి జీవించేటువంటి రైతుల పరిస్థితి దయనీయమైన పరిస్థితి ఉంటుంది గదా మరి. రైతులకు మేలు జేయండి. నిజంగా వ్యవసాయం చేసేటువంటి రైతులకు ప్రతి ఒక్క రైతులకు ఖచ్చితంగా మేలు చేయాల్సిన అవసరం ఉంది. వారికి పెట్టుబడి అందించాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. కానీ ఈ పెట్టుబడిదారులను మాత్రం తీసేయండి. అది ఏదో ఏ రూపంలో మీరు ఆలోచిస్తారు? ఏ నిర్ణయం తీసుకుంటారు? ఒక లిమిట్ పెట్టండి కటౌట్. అంటే ఒక లిమిటు. ఒక 10 ఎకరాల, 15 ఎకరాలు, 20 ఎకరాలు అంటే ఎట్లయితే బాగుంటది? సుదీర్ఘంగా ఆలోచించండి. కొంత మేధావులతోని కమిటీ వేయండి. వ్యవసాయ శాఖ అధికారులతో ఒక కమిటీ వేయండి. ఈ విధంగా చేస్తేనే బాగుంటది వాస్తవంగా. ఎందుకంటే ప్రభుత్వ ఖజానాను పూర్తిగా ఖాళీ చేసి ఇప్పటికే రాష్ట్రం అధోగతయింది వాస్తవంగా. అప్పులు చాలా తీవ్రమైన స్థాయిలో అప్పులు ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. వాస్తవం ఇది చాలా డేంజర్ జోన్‌లోకి వెళ్ళే పరిస్థితి కనబడతా ఉంది అప్పుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళు అప్పు చేసి లక్షల కోట్లు అప్పులు చేసిరని మీరు ఆరోపణలు చేత్తిరి. మీరేం చేస్తున్నారు? మీరొచ్చిన తర్వాత కూడా గదే అప్పులు చేసే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు గదా! మరి అప్పులు తగ్గేదెప్పుడు? తగ్గే అవకాశం ఉందా అసలు భవిష్యత్తులో అప్పులనేటియి? ఆ! ఇది నిజంగా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది. సరే ఏది ఏమైనప్పటికి గూడా రైతులకు మేలు జేయాలి. ఒక నిర్ణయం తీసుకుంటే నిజంగా రైతులకు మేలు జేయాలి. రైతుల బాగు పోవాలి. రైతులు సంతోషంగా ఉన్నప్పుడే ఏ నిర్ణయం తీసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటది. రైతుల ఆశీర్వాదం ప్రభుత్వాలకు ఉండాలి. మరి రైతుల ఆశీర్వాదం ప్రభుత్వాలకు లేకపోతే అది ప్రభుత్వాలు అధోగతయితాయి. ప్రభుత్వాలు ఆగమైతాయి. రైతు గోస ప్రభుత్వానికి తగలకూడదు. రైతు సంతోషంగా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా సరైన సమయంలో, సరైన సందర్భంలో, సరైన విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్క నిజమైన రైతుకు
పెట్టుబడిదారి అనేది ఖచ్చితంగా అందాలే. దానికి ఏ పేరు పెట్టినా సరే రైతు బంధా, రైతు భరోసానా ఏ పేరు పెట్టినా సరే గానీ ఖచ్చితంగా రైతు భరోసా అనేది సరైన సమయంలో, సరైన సందర్భంలో రైతుకు పెట్టుబడి అంటే వ్యవసాయం ప్రారంభం కాకముందే రైతు చేతికి డబ్బులు అందుతే పెట్టుబడి సరిగా పెట్టుకొని, వ్యవసాయాన్ని మంచిగా చేసుకొని, వ్యవసాయంలో లాభాలను పొందే రైతు అవకాశం ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటారు. రైతు సంతోషంగా ఉన్నప్పుడే దేశమంతా సంతోషంగా ఉంటుంది.